మునుకుల పుత్ర గాలి పుత్ర నా కాలికి మెత్తన వస్తుంది. ఇది నాకు మాన శరీరం కాదు కదా, ఇది నాకు మాన శరీరం కాదు కదా. అప్పుడే నిండినవా నాయన, అప్పుడే నీకు నూరేళ్ళు నిండినవా. లోకాచారమును అనుసరించి నిన్ను చేతులారా కాటికి అప్పగించి నేను చేతులు కడుక్కునేది నాయన. నీకు నేనెంత ఘోరం చేసి సాధించుతున్నయ్యా, ఎంత ఘోరం చేసి సాధించుతుని. తనయా తనయా నీరుణమో ఆర్యన తనయా తనయా నీరుణమో ఆర్యన ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి మాట్లాడవా. కసి తీరాగాయే నిసి హృదయగాత జీవనములలో కసి తీరాగాయే నిసి హృదయగాత జీవనములలో తనయా తనయా నీరుణమో ఆర్యన ఒక్కసారి మాట్లాడవా, ఒక్కసారి మాట్లాడవా. ప్రియకాంతులెడబాసి కడగన్ ప్రియకాంతులెడబాసి కడగన్ ప్రియకాంతులెడబాసి కడగన్ తనయా తనయా నీరుణమో ఆర్యన ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ చిటుగోడ పేర్చినదే.
అమ్మా. ఇప్పుడు కూడా ఎంత పరాభం జరుగుతున్నది. ఆ ప్రాణపతి ఇట్టి కష్ట సమయములందు నీవు నాకు సహాయపడుటకు నాండు నుండనైతివి. నీవెందున్నావు కదా నాన్న, ఎందున్నావు కదా. ఒక కళా హృదయుడు, కళాభిమాని, కళా పోషకుడు నా కళను ఆశీర్వదించి ఒక 150 రూపాయలు నాకు ఇచ్చినారు. వారి పేరు శాషయ్య గారు. వారికి ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీరామచంద్ర ప్రభు, యేసు ప్రభు, అల్లా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా ముందుకు నడిపించాలని మా కళా హృదయంతో మీకు నమస్కరించుతున్నాను. అరయ్యా అరయ్యా ఇతడొక మహనీయుడట్లు దోచు, ఇతని వచ్చో విధము విన్నని పరి పరి విధములను పారు హృదయ వృత్తి. ఇంత దుఃఖమునం కొంత శాంతి పడమే, ఇంత దుఃఖమునం కొంత శాంతి పడమే. ఏమైనానేమి ఏమైనానేమి ఇప్పుడు మౌనం ఉంచడం వల్ల కార్యం నెరవేరదు. కావున ఇట్లు మాట్లాడేది. పురుషవరేణ్యా పురుషవరేణ్యా నీవెవరవో ఎరుగన్ మసనంబు లోపల తిరిగిడి భూతనాథుడవో దీనగ చాకలనం నన్ను కరుణం అనుగ్రహించుటకుగా అరుదించిన సిద్ధమూర్తివో పరమదయాతి అవనిపై కొరకాని అభాగ్య దేవతన్ ఈ మాయను చూచినప్పటి నుండి అది కాదు నా హృదయము అకారణముగా దుఃఖ సంకలముకుడే కాక విశేషించి మాట పొందుకయు ఈయమ మాట పొందుకయు ఎందుకు
అని ఈ కాంత కష్టోతంతో మెల్లమంద భాగ్యుడైన నాకే తగిలిపుచ్చుతున్నది చనిపోయిన వీడు నీవెంత ఏడ్చను నేను ఇప్పుడు కరణింపజాలను. నీ ఉదంతం అంతయు ఇక్కడ అద్భుతముగా ఉన్నది. చనిపోయిన వీడు రాజకుమారుడు అయినట్లు నీ ఏడుపులను మాకు తెలియవచ్చినది. నిజముగా నీవు రాజధానిచో మాకివ్వవలసిన కాటి సుంకము నీ ఇక్కడ లేకుండా కాలవైపరిచంచి ఉత్తమ పదవ పాసి ఇప్పుడు శరీరం మాత్రం వివ్వనై ఉండాలి. ఎవరికి విన్నవించుకుంటుంది కదయ్యా. నీకేలదయరాదు మహాత్మా, ఏలదయరాదు. ఇది నేను పొత్తుగా నమ్మను మానిని. ఇప్పుడు మాత్రము నీ వద్ద ఉన్న విభవము ఒక్క శరీరం మాత్రమే కాదు. బాగుగా ఆలోచించుకును మానిని. ఆలోచించుకున్నడికి ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమి లేదా? నీ వద్ద ఏమీ లేదా? నా వద్ద ఏమీనూ లేదయ్యా. పొరపడుచుంటేవేమో. మరలా ఇంకొకసారి ఆలోచించుకోను. మరి నేను పొరపడుతుంటినా? నేను అనలేదు కదయ్యా. అసత్యం ఆడుతుంటేవేమో. మీరు అసత్యం ఆడుతున్నాను నేను అనలేదు కదయ్యా. నేను అసత్యం ఆడుతుంటున్నా మానిని. నీ వద్ద ఏమీ లేదా?
నీకప్పుడే నూరేళ్లు చెల్లినవా తండ్రి, నీకప్పుడే నూరేళ్లు చెల్లినవా. ఇంకెక్కడ కుమారు స్వామి, వీరికి దుఃఖం అణుచుకుని కుమారుని దహన విధికై ఏదైనా ఒక ఉపాయం ఆలోచింపుడు స్వామి. స్వామి నిర్భాగ్యుడినై చండాల దోషమును పట్టుకు ఎట్లయిన నువ్వు మీ దురసన కడిగేగి స్వామికి రావలసిన పాదము పాదము నాథా, ఇట్టి కష్ట సమయములందు మీరు ధర్మపదమును తప్పునందులకు నాకు సంతోషమున్నది. కానీ మా దొరసాని కడికేగెదరు ఆమె కాస్త దయ చూపుకున్న విధి ఇట్లో విధించును. అట్లే అగునుగాక స్వామి, అట్లే అగునుగాక. అట్లనే దేవి, అట్లనే. అయ్యా, ఇదిగో ఈవయ్య శిష్వంత్రి. అయ్యా, ఎక్కడయ్యా సుశంత్రని? కదా ఇదిగో ఈవయ్య. అయ్యా, ఈమెయా? అవును, ఈమె చంద్రమతయ్య. నేర స్థాపన పొరపాటు పడలేదు కదా మీరు? ఏమో రాజాగ్నిగా దిక్రమించుతున్నావు. చంద్రమతియో మంద్రమతియో మాకు తెలియదు. ఏమో శిరస్సు ఖండించమని కాశీరాజు గారు ఆజ్ఞ. అదిగో కట్నం తీసుకో. నీవు సుశంత్రుడివా? లేదు స్వామి. ఎట్లు సంభవించినది? అట్లు మీ చేసలు వందుకుని పోచుండా దారిలో ఒక బాలుడి శవం నా కాలికి తగిలిది. అంతలో మతి చెల్లించిన దాన్ని అది మన కుమారు యొక్క కళేభరమేమని పరీక్షించి చూచుచుండా ఇంతలో యమకింకర్ల వల్ల రాజభటులు వచ్చి పోసి పాపాత్మురాలా రాజబిడ్డ నేనే చంపేదవని ఒక నగలు మొట్టు తీసుకొచ్చి నా ఒడిలో పోసి దొంగ చీకేను నన్ను తన్నుచు రాజ సాన్నిధ్యమును కొనిపోవా అంతటా నా కళ నెరగమని ఆజ్ఞాపించింది స్వామి. ఇంతకంటే ఏ పాపములు చేయలేదు స్వామి, ఏ పాపములు చేయలేదు. అక్కడక్కడ ధర్మమునికి నేటికంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తము మెప్పింపవలయునని సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని న్యాయములు కూడా విచారింపకుండా ఇలాంటి రాజులు ఉండనినేమి జగదేక పావని
అక్కడ సాగి ప్రార్థన ఓయ్ హరిశ్చంద్ర, నువ్వెంతటి అపకృతికి పాల్పడుతుంటివి. వచ్చేస్తా నీ శిష్యుడను, నీ ప్రథమ శిష్యుడను, నీ ఇచ్చిన మాట నిదుగు, మాట ఇదిగో. నీ గురువే గెలిచిన నేనే ఓడితని. అయ్యా, గురువేమో జయమేమో నేనెరగను. ఆజ్ఞాపించవలసిన వాడు ఆ రాజు, ఆచరించవలసిన వాడు ఈ సేవకుడు మహాత్మా. నా పూనికనెవరూ ఆపలేరు. పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన చూడుము, నీ కుమారుడు కూడా సజీవుడు చేసినారు. దేవి